ఈ దినమున మన అంశం ఏంటంటే, ఒక్క నిమిషం ప్రార్థన ద్వారా నీ జీవితం మారుతుందా? ఒక్క నిమిషం ప్రార్థన ద్వారా నీ జీవితంలో మార్పు కనపడుతుందా? ఈ విషయం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. నిజంగా గంటలు గంటలు ప్రార్థన చేసేవారు ఉంటారు, కానీ మనస్సు తెరిచి మాట్లాడేవారు ఈ అంత్య దినాల్లో కరువైపోయారు. కాబట్టి అందరూ విడిచిపెట్టినప్పుడు, నిస్సహాయ స్థితిలో, గమ్యం కనబడనప్పుడు, ఒంటరి జీవితాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, శాపాన్ని అనుభవిస్తున్నప్పుడు, ఇక నాకు సహాయం చేసేవారు లేరు, నేను బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పి అప్పుడు పలికే ఆ ఒక్క నిమిష ప్రార్థన, దేవా దేవా అని పలికే ఆ ఒక్క ప్రార్థన, ఆ ఒక్క మాట, దేవా నాకు సహాయం చేయి అని పలికే ఆ ఒక్క మాట నీ చరిత్రను మారుస్తుంది. అదే ప్రార్థన ఎవరు చేశారంటే, సిలువలో యేసయ్యతో పాటు ఉన్న రెండవ దొంగ చేస్తున్న ప్రార్థన, నీ చిత్తమైతే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ప్రార్థన చేసినాడు. ఒక్కటే మాట ప్రార్థన. దేవుడు అన్న మాట ఏంటంటే, నాకిష్టమే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీ ప్రార్థన విని గొప్ప విడుదల ఒక్క నిమిషంలోనే మీకు అనుగ్రహించి మీ చరిత్రను మార్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.